వార్తికులైనటువంటి అనిల్ గారికి, స్థానిక సంఘానికి, అలాగే ఇక్కడ కూడిక ఏర్పాటు చేసినటువంటి పర్సన్స్ ఉన్నారు ఇద్దరు, వారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మనము కొద్ది నిమిషాలు వాక్య భాగంలోనికి వెళ్దాము. నేను ఒక అంశాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా అపోస్తుడైనటువంటి పౌలు తెస్సలోనిలో ఉన్న సంఘానికి పత్రిక రాస్తూ కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 4వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుకుంటే అక్కడ పౌలు గారు తెస్సలోని సంఘానికి ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఆ విషయాన్ని మనం చదువుకుందాము. మీరు అన్యజనులైనటువంటి వారి వలె మీరు ఉండొద్దు. వారికి అనేకమైనటువంటి అలవాట్లు ఉన్నాయి, కామాభిలాషలు వాళ్ళు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మీరు పరిశుద్ధులు కనుక దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధతను మీరు కాపాడుకోవాలి. దేవుడు మనకి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులకి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, నేటి క్రైస్తవులు అయినటువంటి మనకు కూడా ఈ విషయాలు వర్తిస్తాయి. దేవుడు మనకి కొన్ని ఘనతను, కీర్తిని మనకిచ్చాడు. అవి ఎవరికి ఇచ్చారు? వాక్యాన్ని చదివినట్లయితే చదివినిపించండి. కాబట్టి అక్కడ మీలో ప్రతివాడును దేవుణ్ణి ఎరిగిన అన్ని జనుల వలె కామాభిలాషి యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగిండుటయే దేవుని చిత్తము. అంటే ఘటము అంటే ఏంటి? ఘటము అంటే దేవుడు మనకిచ్చినటువంటి పాత్రలు. ఈ లోకంలో బాలులకు ఇచ్చినటువంటి పాత్ర ఉంది, అలాగే యవనస్తుల పాత్ర ఉంది, అలాగే తల్లిదండ్రుల పాత్ర ఉంది, అలాగే వృద్ధుల పాత్ర, నడువయస్కులు, వివిధ పాత్రలు ఉన్నాయి. వీళ్ళందరికీ దేవుడు బాప్టిసం ద్వారా, పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం ద్వారా దేవుడు నూతన స్వభావాన్ని ఇచ్చి పరిశుద్ధతను, పవిత్రతను అన్ని పాత్రలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. కాబట్టి ఈ యొక్క ఇచ్చినటువంటి వివిధ పాత్రలో ఉన్నటువంటి వారికి ఇచ్చినటువంటి ఆ ఘనత ఏంటంటే దేవుడు పరిశుద్ధతను, పవిత్రతను ఇచ్చాడు. కాబట్టి ఈ పవిత్రతను, పరిశుద్ధతను కాపాడుకోవటం ఎలా? నేను చెప్పేటువంటి అంశం ఏంటంటే, దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధతను, పవిత్రతను కాపాడుకోవటం ఎలా అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుందాము. దేవుడిచ్చిన తన పరిశుద్ధతను, పవిత్రతను కాపాడుకోవాలంటే నేను చెప్పేటువంటి అంశంలో 3 విషయాలు కోట్ చేశాను. ఆ 3 విషయాల ద్వారా ఈరోజు మనము క్లుప్తంగా గ్రంథంలో నుంచి దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధతను, పవిత్రతను కాపాడుకోవాలంటే ముందు దేవుడు ఆ పవిత్రతను, పరిశుద్ధతను దేవుడు మనకి ఎందుకు ఇవ్వాలనుకున్నాడు, అలాగే ఎలా ఇచ్చాడు, ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధతను, పవిత్రతను మనం ఎలా కాపాడుకోవాలి అనేటువంటి విషయాలు మనం నేర్చుకుందాము. మొట్టమొదటిగా దేవుడు తన పరిశుద్ధతను, పవిత్రతను మనకు ఎందుకు ఇవ్వాలనుకున్నాడు అనేటువంటి విషయాన్ని చూసుకుంటే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చదువుకుంటే, దేవుడు చెప్పినటువంటి పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీలు చెప్పినటువంటి మాటని అక్కడ క్రొత్త నిబంధన గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. ఏమని? నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. దేవుడు మనకి ఈ పరిశుద్ధతను, పవిత్రతను ఎందుకు ఇవ్వాలనుకున్నాడంటే, మన తండ్రి అయిన దేవుడు, అందరి ఆత్మలకు తండ్రి ఎవరండి? మన సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుడు. కాబట్టి నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఇక ఉదాహరణ చూసుకుంటే, మనము తల్లిదండ్రులుగా నేను అలాంటి వాడినైనా నా పిల్లోడు ఎలా ఉండాలనుకుంటాను? మంచిగా ఉండాలనుకుంటావా లేదా? మంచిగా చదవాలి, మంచి పొజిషన్లో ఉండాలి, ఉన్నత విద్యను అభ్యసించాలి, మంచిగా ఉద్యోగం చేయాలని మనం కోరుకుంటాం. తండ్రి అలాంటోడైనా సరే. కానీ మన తండ్రి పరిశుద్ధుడిగా ఉన్నాడు కాబట్టి ఆ పిల్లలు కూడా పరిశుద్ధులుగా, పవిత్రులుగా ఉండాలని కోరుకున్నాడు. అలాగే కుమారుడైనటువంటి దేవుడు కూడా ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎలాంటి పాపము ఆయనలో లేదు.
కాబట్టి తన కుమారుడు పరిశుద్ధుడు పవిత్రుడు కనుక మనం కూడా క్రీస్తు లాంటి కుమారులుగా ఉండాలని, ఆయన స్వభావాలు ఆయన గుణగణాలు కలిగి ఉండాలని, మనం కూడా ఆ క్రీస్తులా ఎలా పరిశుద్ధుడిగా పవిత్రుడిగా ఉన్నాడో మనం కూడా అలా ఉండాలని ఆలోచన చేశాడు. అలాగే మనకి ఈ లోకానికి పంపించినటువంటి ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్ముడు కూడా పరిశుద్ధుడు పవిత్రుడు అనేటువంటి విషయాన్ని గమనించాలి. అలాగే వీరు బోధించినటువంటి మనకు చెప్పినటువంటి లేఖనాలు కూడా పరిశుద్ధమైనవి. అర్థమవుతుందండి, పరిశుద్ధమైనవి. ఈ విషయాన్ని అపోస్తుడైనటువంటి పౌలు యవనస్తుడైనటువంటి తిమోతికి పత్రిక రాస్తూ తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? పరిశుద్ధ లేఖనములు అని మాట సంబోధించాడండి. నీ బాల్యము నుంచి పరిశుద్ధ లేఖనాలని నీవు ఎరిగి ఉన్నావు కదా, వాటిలో నిలిచి ఉండు అని తెలియజేస్తున్నాడు. అంటే వాటిలో నిలిచి ఉంటే నీకేంటంటే నువ్వు పరిశుద్ధ లేఖనాలు నీ హృదయంలో ఉంటాయి కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధంగా ఉంటావు, మంచి ప్రవర్తన కలిగి జీవిస్తావు, మంచి మాదిరికరమైనటువంటి జీవితాన్ని కలిగి నువ్వు ఉంటావు అనేటువంటి విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నాను. ఎందుకు చెప్తున్నాను అంటే దేవుడిచ్చినటువంటి లేఖనాలు పరిశుద్ధమైనవి అని గమనించాలి. అలాగే ఈ వాక్యం ద్వారా కట్టబడినటువంటి సంఘము పవిత్రమైందండి. అర్థమవుతుందండి. ఎఫెసీ రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 27వ చూసుకుంటే క్రీస్తు దేవుడి వాక్యం ద్వారా కట్టబడినటువంటి సంఘము ఎలాంటిదో, అది ఎంత పవిత్రమైనదిగా దేవుడు దాన్ని ఎంచాడో, దాన్ని తయారు చేశాడో అనేటువంటి విషయాలు మనం అక్కడ చూడగలం. మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువ పెట్టుకొనవలెనని వాక్యముతో ఉతక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అంటే క్రీస్తు పరిశుద్ధుడు కాబట్టి తన అమూల్యమైన రక్తం చేత కట్టబడినటువంటి ఆ సంఘము పవిత్రంగా ఉండాలి అని ఉతక స్నానము ద్వారా ఆయన ఏం చేశాడంటే సంఘాన్ని పవిత్రపరిచి సంఘాన్ని మనకి ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆ సంఘంలో ప్రవేశించే మనం కూడా పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉండాలని దేవుడు ఇందుకోసం మనకి ఇస్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకోవాలి. మనము పరిశుద్ధులుగా నీతిమంతులుగా యథార్థవంతులుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, తన కుమారుడైన దేవుడు క్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు. అలాగే వాళ్ళు బోధించినటువంటి మనకిచ్చినటువంటి వాక్యాలు పరిశుద్ధమైనవి పవిత్రమైనవి. అలాగే క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘము కూడా పరిశుద్ధమైనది. మరి దాంట్లో ప్రవేశించే వాళ్ళు ఎలా ఉండాలండి? కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఈ విషయాన్ని జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని నిర్ణయించినట్టుగా మనం చూడగలం. ఈ విషయాన్ని అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసీలో ఉన్న సంఘానికి పత్రిక రాస్తూ ఆయన ఇలా తెలియజేస్తున్నాడు. 4వ అధ్యాయం 6వ వచనం మనకు తెలిసిన విషయమే. ఇది ప్రణాళిక ఎక్కడ జరిగింది? జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇందుకోసం ఇచ్చాడు అనేది మనం గమనించాలి. దేవుడు మనకిచ్చిన పరిశుద్ధతను పవిత్రతను ఎందుకు ఇస్తున్నాడు అనేటువంటి విషయాన్ని చూసాం. అలాగే రెండో విషయానికి వెళ్దాము. దేవుడు తన పరిశుద్ధతను పవిత్రతను ఎలా ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడో చూసాము. అలాగే ఎలా ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని చూసుకుంటే మనము అపరాధముల చేత పాపముల చేత చచ్చి ఉన్నామండి. చచ్చి ఉన్నటువంటి మనల్ని ఆయన ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని మనము అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసీలో ఉన్న సంఘానికి పత్రిక రాస్తూ 2వ అధ్యాయం నుంచి 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుకుంటే అక్కడ మనకి విషయం అర్థమవుతుంది. చదువుదాము. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేసు వాయ సంబంధమైన అధిపతి అనగా అవిధేయులైన వారి ఇప్పుడు ప్రేరేపించే శక్తి చదివినిపించండి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్క చాలండి. ఇక్కడ ఆ విషయం ఏంటంటే దేవుడు తన పరిశుద్ధతను పవిత్రతను మనకి ఎలా ఇస్తున్నాడు అనేటువంటి విషయాలు ఒకసారి గుర్తు చేసుకుందాము. ఎలా ఇస్తున్నాడు?
మన మన పూర్వ పరిస్థితి ఏంటి, మన పూర్వ జన్మ ఏంటి అనేటువంటి విషయాలు మనం చూసుకుంటే, మనము దేవుడు మన పరిశుద్ధులుగా నీతిమంతులుగా పుట్టించాడు. కానీ మనం ఏం చేసామంటే వివిధ తంత్రాలు కల్పించుకొని మనం ఏం చేసామంటే అపరాధముల చేత పాపముల చేత చచ్చి ఉన్నటువంటి మనల్ని క్రీస్తులో బ్రతికించాడు అనేటువంటి విషయాన్ని మనం చూడగలం. క్రీస్తులో ఎలా బ్రతికించాడు అనేటువంటి విషయాన్ని హెబ్రీల్ గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. హెబ్రీల్ రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 10 నుంచి 11 వచనాలు చూసుకుంటే అక్కడ గ్రంథకర్త క్రీస్తు ఎలా మరి మనల్ని క్రీస్తు ఎలా మరి పరిశుద్ధులుగా చేయటానికి ఆయన ఏమేమి మనకి అప్పగించాడో అనేటువంటి విషయాలు గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. ఆ విషయాన్ని చూద్దాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచూ ఉండును. ఈయనైతే పాపముల నిమిత్తము సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి చాలండి. ఇక్కడ ఏంటంటే ఒక అర్పణ చేత మనల్ని ఏం చేశాడంటే ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. ఇదివరకు పాత నిబంధన కాలంలో మరి పాపాలు తీసివేయబడాలంటే ఏం చేయాలండి? బలులు అర్పించాలి. పాపం చేయటం, మాటకి బలులు అర్పించటం. కానీ వాళ్ళ పాపాలు ఏమైనా పోతున్నాయి అంటే పాపాలు ఏం పోతలేదండి. కాబట్టి క్రీస్తు వచ్చి ఏం చేశాడంటే ఒక్కసారే తన శరీరాన్ని అప్పగించటం చేత ఏమైందంటే ఇక ఆ బలిలో అయిపోయినవి. ఇప్పుడు మనకి పాప క్షమాపణ నిమిత్తము మన పరిశుద్ధులుగా చేయడానికి తన రక్తాన్ని మరి ప్రతి సంవత్సరము ప్రధాన యాజకుడు స్థలంలో నుంచి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి పశువుల రక్తాన్ని అక్కడ సిందించేవాడు, అర్పించేవాడు దేవునికి. కానీ అదే క్రమంలో మరి అందరి పాపాల నిమిత్తము ఈయన ఒక్కసారే తన అమూల్యమైనటువంటి రక్తాన్ని సిందించాడు. ఇలా సిందించడం ద్వారా మనకి పరిశుద్ధత, పవిత్రత అనేది మనం వస్తుంది అనేటువంటి విషయాన్ని చూడగలం. ఈ విషయాన్ని మరి పేతురు గారు కూడా తెలియజేస్తున్నాడు. ఆ విషయాన్ని చూద్దాము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి 23వ వచనం వారు చదువుకుంటే అక్కడ మన పూర్వీకులు వాళ్ళు పాపాలు చేసినప్పుడు మరి వెండిని, బంగారాలు, అలాగే పశువుల్ని అన్నీ అర్పించేవాళ్ళు తన పాపాలు పోవటానికి. కానీ ఇప్పుడు మన పాపాలు పోవటానికి ఆయన ఏం అర్పించాడండి? ఇటువంటి విషయాన్ని నిర్దోషమైనటువంటి నిష్కలంకమైనటువంటి తన గొర్రెపిల్ల వంటి రక్తాన్ని మన కోసం చిందించాడు. ఇలా చిందించడం వలన మనం ఏమేమో విమోచన కలిగింది, మనకి పరిశుద్ధత వచ్చింది, పవిత్రత వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అలాగే ఇది ఎలా జరిగింది మనకంటే రక్షణ సువార్త వలన జరిగిందని ఎఫెసీలో ఉన్న సంఘానికి పౌలు గారు తెలియజేస్తున్నాడు. విషయాన్ని నేను చదవద్దు, టైం లేదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. అంటే మనకి ఎలా పాపక్షమాపణ మనకు కలిగింది అనేటువంటి విషయాన్ని చూసుకుంటే మనం రక్షణ సువార్త విన్నామండి. సువార్త వినటం వలన మనకేం కలిగింది? విశ్వాసం కలిగింది, నమ్మకం కలిగింది, అలాగే మారు మనసు వచ్చింది. మారు మనసు ద్వారా క్రీస్తు ప్రభు నా రక్షకుడని మనం అంగీకరించాము. అలాగే బాప్తిసం పొందటం వల్ల మనకేమైందంటే రక్షణ వచ్చింది. ఈ రక్షణ ద్వారా మనకేమైందంటే పరిశుద్ధాత్ముడు మనకేమిచ్చాడంటే పరిశుద్ధత, పవిత్రత అనేటువంటి గిఫ్ట్ ఇచ్చాడండి. ఈ విషయాన్ని మనం గమనించవచ్చు. ఎక్కడ గమనిస్తామంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 37వ వచనం చూసుకుంటే ఒక్కసారే 3000 మందికి వాళ్ళ పాపక్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందినప్పుడు, వాళ్ళు పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానాన్ని పొందినప్పుడు వాళ్ళకి ఏమైబడిందండి? పరిశుద్ధాత్మ అనేటువంటి గిఫ్ట్ ఇవ్వబడింది. కాబట్టి దేవుడు ఎలా ఇచ్చాడు కాబట్టి ఈ పరిశుద్ధతను దేవుడు మనకు కూడా ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? ఉచితంగా ఇచ్చాడండి. ఆయన కృప ద్వారా మనకి ఉచితంగా ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని మనము చూడగలం. రోమిలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 24-26 వచనాల్లో చూసుకుంటే ఎవరైతే సువార్త విని లోబడి మారు మనసు పొంది విశ్వసించి మరి పునర్జన్మ సంబంధమైన స్నానాన్ని పొందుతారో ఇది రక్షణ ఇస్తున్నాడు దేవుడు. ఈ రక్షణతో పాటు నూతన స్వభావాన్ని ఇస్తున్నాడు, అలాగే పరిశుద్ధతను, పవిత్రతను మనకి ఇస్తున్నాడు. ఇలా ఎలా ఇస్తున్నాడంటే ఉచితముగా ఇచ్చాడు ఇది అనేటువంటి విషయాన్ని రోమాలో ఉన్నటువంటి క్రైస్తవులకి
పౌలు గారు తెలియజేస్తున్నాడండి. కాబట్టి అందరికీ మనకి ఉచితంగా ఇప్పుడు ఏమి ఇవ్వబడింది? దేవుడు పరిశుద్ధతను పవిత్రతను ఇచ్చాడు. దీన్ని ఎలా కాపాడుకోవాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు చూద్దాము. దేవుడిచ్చినటువంటి మూడో విషయము, దేవుడిచ్చినటువంటి పరిశుద్ధతను పవిత్రతను కాపాడుకొనుటకు మనం ఏం చేయాలి? దేవుడు ఇప్పుడు మనకి వివిధ పాత్రలో ఉన్నటువంటి వారికి దేవుడు పరిశుద్ధతను ఇచ్చాడు కదా, అందరికి ఇచ్చాడు. ఎవరైతే బాప్తిస్మం పొందుతారో వాళ్ళు యవనస్తులైనా వృద్ధులైనా ఏ పాత్రలో ఉన్నటువంటి వాళ్ళైనా దేవుడు పరిశుద్ధులుగా పవిత్రులుగా చేశాడు. కాబట్టి దాన్ని ఎలా కాపాడుకోవాలి అనేటువంటి విషయాన్ని చూసుకుంటే మనము సంఘముతో నిబంధన చేసుకోవాలండి. మనము నిత్యము దేవుడిచ్చినటువంటి పరిశుద్ధతను పవిత్రతను కాపాడుకోవాలంటే సంఘముతో నిబంధన చేసుకోవాలండి. ఈ విషయాన్ని మనం సంఘంతో ఎలా నిబంధన చేసుకుంటామో, మనం ప్రతి ఆదివారం నాడు ఆరాధన క్రమాన్ని జరిగిస్తున్నాం. ఆరాధన క్రమంలో ఏముంటాయండి? 5 విషయాలు ఉంటాయి. ప్రార్థన ఉంటుంది, పాటలు ఉంటాయి, అలాగే అపోస్తుల బోధ ఉంటుంది, అలాగే ప్రభు యొక్క శరీరము రక్తం ఉంటుంది, పరిశుద్ధుల కొరకైన కానుకలు ఉంటాయి. కాబట్టి వీటిని నేను జరిగిస్తాను, నేను మానను అనేటువంటి నిబంధన చేసుకోవాలండి. అదే పౌలు గారు హెబ్రీయుల గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. 10వ అధ్యాయము 24-25 వచనాలు చూసుకుంటే మనము సమాజముగా కూడుట మానకూడదు, నేను మానను. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా కానీ, ఎంత వర్షం వచ్చినా కానీ ఆదివారం మాత్రము సమాజముగా కూడట మానను అనేటువంటి నిబంధన చేసుకోవాలండి ప్రతి ఒక్కరూ. మన దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధతను పవిత్రతను కాపాడుకోవాలంటే ఇలా నిబంధన చేసుకోవాలి. ఒకవేళ మానితే మనకు వచ్చేటువంటి నష్టమేంటో గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. ఇక్కడ హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 26-29 వచనాలు చదువుకుంటే అక్కడ మనం సమాజముగా కూడట మరి మానేస్తే మనకు వచ్చేటువంటి నష్టం ఏంటంటే, ఎలా మన పరిశుద్ధతను పవిత్రతను పోగొట్టుకుంటామంటే, క్రీస్తు యొక్క శరీరాన్ని మనం ఏం చేస్తున్నామంట? పాదాలతో త్రొక్కుతున్నామంటండి. అప్పుడు తొక్కినప్పుడు మనం ఏం చేస్తున్నాము? దేవుడు మనకిచ్చినటువంటి పవిత్రతను పరిశుద్ధతను మనం ఏం చేస్తున్నాం? పాడు చేసుకుంటున్నాం. కొంతమంది అనుకుంటారు, ఒక ఆదివారమే కదా, మాంతే ఏమైద్ది ఆరాధన క్రమం అనుకుంటారు. కానీ మీరు అలా ఈజీగా తీసేసుకుంటున్నారేమో కానీ మనం ఏం చేస్తున్నామంటే క్రీస్తు యొక్క శరీరాన్ని పాదాలతో తొక్కుతున్నాము. ఇదివరకు పాత నిబంధన కాలంలో విశ్రాంతి దినాన్ని మీరు ఏం చేసేవాళ్ళండి? రాళ్లతో కొట్టి చంపారు. అర్థమవుతుందండి. కానీ మేము ధైర్యంగా ఇప్పుడు ఈరోజు ఆరాధన క్రమాన్ని మానేస్తున్నారు. కానీ కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడిచ్చిన పరిశుద్ధతను పవిత్రతను కాపాడుకోవాలంటే సంఘముతో నిబంధన చేసుకోవాలండి. అలాగే రెండో విషయం ఏంటంటే మన కన్నులతో నిబంధన చేసుకోవాలండి. దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధతను పవిత్రతను కాపాడుకోవాలంటే మన కన్నులతో నిబంధన చేసుకోవాలండి. ఎందుకని? యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు చెప్పాడు. ఏమని? ఇదివరకు పాత నిబంధన కాలంలో ఆజ్ఞ ఏంటి? వ్యభిచారం చేయటము పాపం అని చెప్పింది. యేసుక్రీస్తు వారు వచ్చి ఆ నిబంధన మార్చు ఏం చెప్పాడు? మోహపు చూపు చూస్తేనే పాపం అన్నాడు. అంటే మన కన్నులతో ఎప్పుడైతే ఒక పరస్త్రీని మోహపు చూపులతో చూస్తామో అప్పుడే మనం ఏం చేసినట్టండి? మన హృదయంలో పాపం చేసినట్టు. మరి ఆ కన్నులతో మరి చూడకుండా ఉంటే మనకి దేవుడిచ్చిన పవిత్రతను కాపాడుకుంటాం. కానీ మోహపు చూపు చూస్తే ఏమవుతుంది? మన హృదయంలో పాపం చేసినట్టు. కాబట్టి మన పవిత్రతను పరిశుద్ధతను పాడు చేసుకుంటున్నాము. కాబట్టి ముందు కన్నులతో నిబంధన చేసుకోవాలి. ఎందుకంటే అలనాడు మన ఆది తల్లి అవ్వమ్మ గారు ఏం చేసిందండి? కన్నులతో చూసి ఆ పండును చూసి ఏమనుకుంది? మంచి రమ్యమైనది, చాలా చూపులకి ఆకర్షణీయంగా ఉందండి. చూసి ఏమైంది? అటాక్ అయిపోయింది. కాబట్టి మన కన్నులతో నిబంధన చేసుకోవాలి. ఎందుకు నిబంధన చేసుకోవాలి అంటే మన పితరుడైనటువంటి దావీదు కూడా చూడరాని దృశ్యాన్ని చూశాడు. కంటితో చూసి ఏం చేశాడు? దేవుడిచ్చిన పవిత్రతను పాడు చేసుకున్నాడు. తర్వాత తన తప్పు తెలుసుకొని మరలా మరి పాపక్షమాపణ పొంది మరలా ఆ పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అలాగే మన సంఘంలో మనము కన్నులతో నిబంధన చేసుకుంటే మన సంఘంలో ఉన్నటువంటి ప్రతి మన సహోదరుడిగా భావించాలి. ఈ విషయాన్ని
తిమోతి గారు తెలియజేస్తున్నాడు. తిమోతి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1-2 చదువుకుంటే మన కన్నులతో ఎందుకు నిబంధన చేసుకోవాలంటే సంఘంలో ఉన్నటువంటి ప్రతి సహోదరుమన్ని మనకంటే పెద్దవాళ్ళు అయితేనేమో అక్కగా భావించాలి, చిన్నవాళ్ళైతే చెల్లెలుగా భావించాలి, వృద్ధులైతే వాళ్ళ తల్లులుగా భావించాలి, ఇలా భావించాలి. అంతేగాని మన కన్నులతో మరి వేరే రకంగా చూడకూడదు. చూస్తే మన పవిత్రతను పరిశుద్ధతను పాడు చేసుకుంటాము. అందుకనే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్పాడు, ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపుడంబు అనేవి ఉన్నాయి అన్నాడు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే చెడు వినొద్దు అని చెప్పాడు, అలాగే చెడు చూడొద్దు అని చెప్పాడు, అలాగే చెడు మాట్లాడొద్దు అని ఆ భావన. కాబట్టి మనము క్రైస్తవులైన మనము కన్నులతో నిబంధన చేసుకోవాలి. అలాగే ఎందుకని యోబు గారు కూడా తెలియజేశాడు. భక్తుడైనటువంటి యోబు ఏమన్నాడంటే ఆయన కన్నులతో నిబంధన చేసుకున్నాడంటండి. ఆ విషయాన్ని మనము యోబు గ్రంథము 31వ అధ్యాయము 1-6 చూసుకుంటే ఆయన ఎందుకు చేసుకున్నాడో నిబంధన అనేటువంటి విషయాలు మనము 1-6 ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటే ఆయన ఎందుకు చేసుకున్నాడు అనేటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి. అలాగే కీర్తనకారుడు కూడా తెలియజేస్తున్నాడు ఏమని, నేను వ్యర్థమైన వాటిని చూడకుండా నన్ను కాపాడు, నా కన్నులను కాపాడు అని ప్రార్థన చేస్తున్నాడు. అలాగే మనం కూడా చెడు మాట్లాడకుండా, చెడు చూడకుండా, చెడు వినకుండా ఉండాలని మనము ప్రార్థన చేసుకోవాలి. అలాగే ఒకవేళ నేను చూస్తాను నా కన్ను అభ్యంతరం పెడుతుంది అనుకున్నాం అనుకోండి, ఏం చేయమన్నాడు యేసుక్రీస్తు వారు? ఒక కన్ను నిన్ను అభ్యంతరం పడితే తీసేయమన్నాడు. నువ్వు 2 కళ్ళుండి మరి నరకానికి వెళ్ళే కంటే ఒక్క కన్నుండి పరలోకానికి వెళ్తాం బెటర్ కదా. కాబట్టి నీ కన్నులతో నిబంధన చేసుకున్నా కానీ నీ కన్ను నిన్ను అభ్యంతరం పడుతుంది అనుకోండి, తీసి పారేయాలి. ఆ విషయాన్ని గమనించాలి. అలాగే సరే మనము హృదయముతో కూడా మనము నిబంధన చేసుకోవాలండి. ఎందుకంటే హృదయంలో నుంచే మంచివి వస్తాయి, చెడు వస్తాయి. ఈ విషయాన్ని జ్ఞాని అయినటువంటి సొలొమోను తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23 చూసుకుంటే మనం హృదయముతో నిబంధన చేసుకోవాలండి. ఎందుకంటే మన హృదయంలో నుంచి మంచి వస్తాయి, చెడ్డవి వస్తాయి. కాబట్టి యేసుక్రీస్తు వారు భూమి మీద ఉండగా ఏం చెప్పాడంటే మీరు చెడు అనేవి హృదయంలో నుంచి వస్తాయి, అనేకం వస్తాయి అని తెలియజేశాడు. కాబట్టి మనం హృదయంతో ఏమని నిబంధన చేసుకోవాలంటే నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకుంటాను, దాని ప్రకారం నడుచుకుంటాను అనేటువంటి విషయాలు మనం గమనించాలి. ఎప్పుడైతే మనం హృదయంతో నిబంధన చేసుకొని ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటామో మన భక్తి, మన జీవితం ఎలా ఉంటుందంటే దైవభక్తి కలిగి ఉంటాము. అలాగే ఆ యొక్క వాక్యము మన హృదయంలో ఉందనుకోండి, మనం ఏముంటాం? హృదయశుద్ధి కలిగి ఉంటాం. హృదయశుద్ధి గల వాళ్ళు ఏం చేస్తారంట? దేవుణ్ణి చూస్తారు. అర్థమవుతుందండి. అలాగే ఈ పవిత్రతను పరిశుద్ధతను కాపాడుకుంటే రేపు క్రీస్తుతో పాటు పరలోకంలో కూర్చోబెట్టే అవకాశాన్ని మనకిస్తాడు. కాబట్టి ఇటు విషయాల ద్వారా నాకు నేను హెచ్చరించుకుంటూ మీకు హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. ఇప్పటివరకు శ్రద్ధగా వాక్యాన్ని మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.